వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సింధూర. ఈ రోజుల్లో వైద్య రంగంలో టెక్నాలజీ వేగంగా మారుతోంది. ముఖ్యంగా కంటి వైద్యంలో ఒకప్పుడు చాలా పెద్ద ఆపరేషన్లా భావించిన క్యాటరాక్ట్ సర్జరీ ఇప్పుడు మరింత సురక్షితంగా, ఖచ్చితంగా మారుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ. అసలు ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ఇది మామూలు కంటి ఆపరేషన్తో ఎలా భిన్నంగా ఉంటుంది? రోబోనే మొత్తం ఆపరేషన్ చేస్తుందా, లేక డాక్టర్ నియంత్రణ ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి ఎన్నో రకాల సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ శేషాచలం నితిన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే సింధూర గారు. డాక్టర్, అసలు రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఇందులో దీనికి ఒక టెక్నికల్ టర్మ్ ఉంది. దీన్ని ఫ్లాక్స్ అంటే ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది అంటామండి. అంటే కన్వెన్షనల్ అంటే నార్మల్ క్యాటరాక్ట్ సర్జరీలో కొన్ని క్రిటికల్ ముఖ్యమైన స్టెప్స్ అనేది లేజర్ గైడెన్స్తో ఇంకా ఎక్కువ యాక్యురేట్గా ఇంకా ఎక్కువ సేఫ్గా మనం చేయగలుగుతాం ఈ రోబోటిక్ టెక్నాలజీ వాడి. దీన్ని రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అని ఒక షార్ట్ కామన్ టర్మ్గా యూజ్ చేస్తున్నామండి. అంటే ఈ క్యాటరాక్ట్కి జనరల్గా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ సర్జరీకి రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి డాక్టర్? ఎస్ అమ్మా. ఇప్పుడు ఒక నార్మల్ క్యాటరాక్ట్ సర్జరీలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. క్యాటరాక్ట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, కంటి లోపల ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ ఏజ్ ద్వారా లేకపోతే కొన్ని కేసెస్ ద్వారా క్లౌడీగా అయ్యి దాని కంటి లోపల వెలుతురు వెళ్ళడం అనేది తగ్గించేస్తుంది. సో అది తీసి క్యాటరాక్ట్ని తీసి ఆర్టిఫిషియల్ లెన్స్తో రీప్లేస్ చేయడం అనేది క్యాటరాక్ట్ సర్జరీ. కన్వెన్షనల్ క్యాటరాక్ట్ సర్జరీలో ఏం చేస్తాము, ఐ ఓపెనింగ్ చేసేది అనేది మాన్యువల్గా ఒక బ్లేడ్తో ఓపెన్ చేస్తాం. లెన్స్ని ఓపెన్ చేయడానికి ఒక నీడల్ లాంటి ఒక బ్లేడ్ లాగా వాడతాం. సో స్కిల్డ్ సర్జన్ హ్యాండ్స్లో అది కూడా ఒక సేఫ్ ఆపరేషనే. బట్ రోబోటిక్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇలాంటి చాలా క్రిటికల్ స్టెప్స్ అనేది ఒక లేజర్ గైడెన్స్ మనం చేయగలుగుతాం. సో ఒక రకమైన ఇది ఒక బ్లేడ్లెస్ క్యాటరాక్ట్ సర్జరీ అని అనుకోవచ్చు. సో బ్లేడ్లెస్ క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయేసరికి సేఫ్టీ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. మోర్ దెన్ 99.99% యాక్యురసీతో మనం చేయగలుగుతాం. ప్రిసిజన్ అంటే మనకి అద్దాల పవర్ ఎక్కువ మిగలకంటూ ఉండాలంటే అదొకటి చేయగలుగుతున్నాము యూజింగ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ. రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ డెఫినెట్గా వన్ ఆఫ్ ద మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ క్యాటరాక్ట్ సర్జరీ అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి ఒక డౌట్ వస్తుంది డాక్టర్, అంటే రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అని అంటున్నారు, మరి దీంట్లో మొత్తం రోబో పాత్రనే ఉంటుందా? అంటే డాక్టర్ ఫిజికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా, అంటే నార్మల్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే మరి రోబోనే మొత్తం వెళ్ళి ఇన్వాల్వ్ అయి చేస్తుందా అనేసి డౌట్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మంచి క్వశ్చన్ అమ్మా. వీఆర్ స్టిల్ నాట్ ఆబ్సొల్యూట్ అని చెప్పొచ్చు. సర్జన్స్ ఆర్ స్టిల్ రిక్వైర్డ్. రోబోటిక్ యాజ్ ఎ సెట్ దాని పేరు ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ. సో లేజర్ అనేది సర్జన్ని క్రిటికల్గా అసిస్ట్ చేస్తుంది స్టెప్స్లో. దీన్ని అర్థం చేసుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మనకి సపోజ్ కొన్ని కార్స్లో క్రూజ్ కంట్రోల్ అని మోడ్ ఉంటుంది. ఆ క్రూజ్ కంట్రోల్ పెడితే కార్ ఆటోమేటిక్గా నడుస్తుంది, బట్ కంట్రోల్ ఇంకా డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. సో ఈ సర్జరీ నడిపిస్తుంది సర్జనే, ట్రైన్ అయిన సర్జనే, బట్ కొన్ని పాయింట్స్లో ఆ లేజర్ వాడి మనం ఆ సర్జరీని కొంత సేఫ్గా చేయవచ్చు. లేజర్ మషీన్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఐ యాంటీరియర్ పార్ట్ అంటే కార్నియా, ఐరిస్ ఇంకా లెన్స్ మన మెయిన్ క్రిటికల్ అయిన ఏరియాస్ని ఒక 3D మ్యాప్ లాగా చేసి ప్రెజెంట్ చేస్తుంది. ఆ 3D మ్యాప్ చూసి సర్జన్ అనేది తనకి ఎంత కావాలో, ఓపెనింగ్ ఎంత ఇన్సిజన్ కావాలో, ఏ లొకేషన్లో కావాలో, ఆ సెంట్రేషన్ సైజ్ అదంతా ప్రిసిజన్ టు 0.1 మిల్లీమీటర్ వరకు కంట్రోల్ చేసి చేయగలుగుతారు. సో అంత ఈజీగా అండ్ ఎంటైర్ ప్రాసెస్ కాంప్లికేటెడ్గా అనిపించొచ్చేమో కానీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ లెస్ దెన్ 2 to 3 minutesలో అయిపోతుంది. సో ఈ మెయిన్ స్టెప్స్లో లేజర్ అసిస్టెన్స్తో పాటు మనం సర్జరీని సేఫ్గా, యాక్యురేట్గా ఇంకా ప్రిసైజ్గా చేయగలుగుతున్నాం. ఓకే, అంతే. మీరు అంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది, సర్జరీ అయిపోతుంది అని అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒక డౌట్ రేజ్ అవుతుంది ఆడియన్స్కి. ఏంటి అని అంటే రోబోటిక్ సర్జరీ అనేది అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, ఇది మేము అఫోర్డ్ చేయగలమా లేదా అని కూడా డౌట్ వస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేదండి, మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అవును మషీన్ ఇస్ వెరీ బాగా ఎక్స్పెన్సివ్ మషీన్ కాబట్టి ప్రతి చిన్న ఐ క్లినిక్లో అయితే మీకు అవైలబిలిటీ ఉండదు. మేజర్ ఐ హాస్పిటల్ చైన్స్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. బట్ లక్కీగా అట్లీస్ట్ మన హాస్పిటల్లో చాలా వరకు పేషెంట్స్కి బాగా అఫోర్డబుల్గా
ఉండేటట్టుగా ప్రైసింగ్ అయితే చేసాము. ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అయితే మీకు మేబీ కాల్ సెంటర్స్ కాల్ చేస్తే తెలుసుకోగలుగుతారు. బట్ ఖచ్చితంగా అఫోర్డబిలిటీ లక్షల్లో కాదు, డెఫినెట్గా అఫోర్డబిలిటీ అయితే పేషెంట్స్కి ఉంటుంది. అండ్ మోర్ దెన్ అఫోర్డబిలిటీ అమ్మా, ఈ డిస్కషన్ చాలా వరకు పేషెంట్స్తో కూడా అవుతుంటుంది మాకు. మోర్ దెన్ ద ప్రైస్ ఆఫ్ ద టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మీకు ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో అది చాలా ముఖ్యమండి. కన్వెన్షనల్ క్యాటరాక్ట్ సర్జరీ అవును, ఇట్ ఈస్ అ సేఫ్ ఆపరేషన్, కానీ రోబోటిక్ సర్జరీతో మనం ఆ యాక్యురసీని ఆల్మోస్ట్ 99.99% వరకు చేయగలుగుతున్నాం. సో అదే కాదు, ఐలో చిన్న పవర్ మిగిలిన, కార్నియాలో ఏమైనా పవర్ ఉన్నా అది డిక్రీజ్ చేయగలుగుతున్నాం. ఆ లేజర్ ఉన్న లెన్స్ని ఇప్పుడు కన్వెన్షనల్ క్యాటరాక్ట్ సర్జరీలో ఏం చేస్తాం, ఒక అల్ట్రాసానిక్ ఎనర్జీ వాడి ఇప్పుడు ఒక 10 mm లెన్స్ని మనం ఒక 2 mm ఇన్సిజన్ ఎలా తీయగలుగుతున్నాం. ఆ లెన్స్ని మనం కరిగించి అది అబ్జార్బ్ చేసి బయటకు తీయాలి. సో రోబోటిక్ సర్జరీ ఇంకో మేజర్ క్రిటికల్ పాయింట్ ఏం చేస్తుందంటే ఆ లెన్స్ని ముందు నుంచి కొంచెం సాఫ్ట్ చేసి పెడుతుంది. సో మనం లోపల యూస్ చేస్తున్న అల్ట్రాసానిక్ ఎనర్జీ ఇంకా తక్కువ వాడతాం. సో రికవరీ ఈజ్ ఆల్సో మచ్ ఫాస్టర్. సో సేఫర్ సర్జరీ, క్విక్కర్ రికవరీ, మోర్ యాక్యురేట్ రిజల్ట్స్కి ఆ వాల్యూ ఎలా పెడతారు? అంటే ఇప్పుడు ఎలాగో రికవరీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి డాక్టర్, రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయిన వాళ్ళు రికవరీ టైం ఎంత పడుతుంది, లేదంటే నార్మల్ సర్జరీ చేసిన వాళ్ళకి అంటే రికవరీ ఎంత ఫాస్ట్గా ఉంటుంది? కంపేర్డ్ టు నార్మల్ క్యాటరాక్ట్ సర్జరీ ఖచ్చితంగా రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీలో రికవరీ ఇంకా వేగంగా అవుతుంది, మచ్ ఫాస్టర్. ఓకే. కారణం ఏంటంటే నేను అన్నట్టుగా ఫస్ట్ థింగ్, ఇందులో ఇప్పుడు కన్వెన్షనల్ సర్జరీలో సర్జన్ అనేది మాన్యువల్గా ఒక బ్లేడ్ వాడి ఓపెనింగ్ చేస్తారు. వేరేస్ ఇన్ రోబోటిక్ అదే ఓపెనింగ్ లేజర్తో అవుతుంది. ఐలో చేసిన లెన్స్ మీద చేసిన ఓపెనింగ్ మాన్యువల్గా బై హ్యాండ్ చేస్తాము. వేరేస్ ఇన్ రోబోటిక్ సర్జరీ అది లేజర్ ప్రిసిషన్తో పాటు ఎగ్జాక్ట్ సర్క్యులర్గా లొకేషన్తో అవుతుంది. ప్లస్ లెన్స్ అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే చేత్తో మనం సర్కిల్ గీయడము, అదే ఒక కాంపస్తో సర్కిల్ గీస్తే డిఫరెన్స్ ఏముంటుంది? దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ది యాక్యురసీ. అదే కాదు, లెన్స్లో కూడా మనం అల్ట్రాసానిక్ ఎనర్జీ తక్కువ వాడుతున్నాం కాబట్టి ఇన్ఫ్లమేషన్ అంటే పోస్ట్ ఆపరేషన్ తర్వాత రియాక్షన్ అనేది మోర్ దెన్ 50% తక్కువ ఉంటుంది. పేషెంట్స్ అయితే కెన్ గెట్ బ్యాక్ టు ది వర్క్ విత్ ఇన్ 3 to 4 days. అంటే డాక్టర్, ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్ వచ్చారు, పేషెంట్ అదర్ హెల్త్ ఇష్యూతో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ చేయడం అనేది మీకు ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ ఇష్యూ లేదంటే బీపీ, డయాబెటిక్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు దానికి సంబంధించిన మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళని ట్రీట్ చేయడము లేదంటే ఓన్లీ క్యాటరాక్ట్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళిద్దరిని ట్రీట్ చేయడం మీకు ఏమైనా డిఫికల్టీగా అనిపిస్తుందా, లేదంటే ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా? ట్రీట్మెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే రోబోటిక్ సర్జరీలో ఇంకొక అడ్వాంటేజ్ వస్తుంది ఇలాంటి క్రిటికల్ కేసెస్లో. నార్మల్ సర్జరీస్లో ఎనీవే యాక్యురసీ పెంచుతుంది. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో ఏమవుతుందంటే కొన్ని కేసెస్ వస్తాయండి వేర్ క్యాటరాక్ట్ అనేది బాగా ఎక్కువ ముదిరిపోయింది, లెన్స్ ఎక్కువ మెత్తబడిపోయింది, లెన్స్కి సపోర్ట్ యాక్యురేట్గా లేదు. కొన్ని కేసెస్ అయితే ఇంజరీతో పాటు క్యాటరాక్ట్స్ వస్తాయి. అదే కాదు, జనరల్గా మనం క్యాటరాక్ట్ అనేది ఏజ్తో పాటు ఒక 60 years, 65, 70 years తర్వాత వస్తుంది సినైల్ క్యాటరాక్ట్ అని అనుకుంటాం. కరెక్టే, మోర్ దెన్ 75-80% క్యాటరాక్ట్స్ అలాగే ఉంటాయి. బట్ కొంతమంది ఈ మధ్య చాలా కామన్గా కొంత యంగర్ పేషెంట్స్ చూస్తున్నాను, విత్ ఇన్ ద 40th year వాళ్ళకి క్యాటరాక్ట్స్ వచ్చినట్టుగా. వాళ్ళకైతే ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది రోబోటిక్ సర్జరీ చేసుకుంటే. సేమ్ రీజన్స్, గ్రేటర్ యాక్యురసీ అండ్ మచ్ మోర్ సేఫర్. బికాజ్ అలాంటి కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్స్లో మనం మాన్యువల్గా వెళ్ళామంటే ఎస్, ఒక స్కిల్డ్ సర్జన్ అయితే ఖచ్చితంగా మేనేజ్ చేయగలుగుతారు. బట్ ఆ స్కిల్ సర్జన్ని కూడా ఇంకెక్కువ సేఫ్గా చేయగలిగే కెపాసిటీ ఇవ్వాలంటే అందులో ఆ లేజర్ మెషిన్ బాగా హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, గౌడ్ గారు నిజామాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. హలో, నమస్తే గౌడ్ గారు, చెప్పండి సార్. నమస్తే సార్. ఇది నాకు 2 కళ్ళల్లో అద్దాలు వేయించుకున్నా సార్. హలో, అవును చెప్పండి సార్, వినిపిస్తుంది. లెన్స్ 2 కళ్ళల్లో అద్దాలు వేయించుకున్నా, ఒక కన్ను మబ్బు అయింది సార్. ఓకే, 2 eyes లో లెన్స్ వేయించుకున్నారు, ఒకటి తనకి బ్లర్ గా అట్లా కనిపిస్తుంది. మీరు నిజామాబాద్ లో ఉంటున్నారు సార్? అవునండి. మీ క్యాటరాక్ట్ సర్జరీ ఆల్రెడీ అయిపోయింది. ఇది మన టాపిక్ అంటే కొంచెం ఆఫ్గా ఉంది టాపిక్, కానీ కొన్ని కేసెస్లో ఆఫ్టర్ క్యాటరాక్ట్ అనే కండిషన్ ఉంటుందండి. కొన్ని సంవత్సరాల తర్వాత క్యాటరాక్ట్ చేయించుకున్న వాళ్ళకి అది వస్తుంది.
మీకు నిజామాబాద్లో కూడా అందుబాటులో ఉన్నట్టుగా డాక్టర్ అగర్వాల్ బ్రాంచ్ ఓపెన్ చేశాము, మీరు అక్కడికి వెళ్ళి చెకప్ కూడా చేయించవచ్చు. డీటెయిల్గా చూస్తే ఒక డీటెయిల్ చెప్పగలుగుతాం సార్. డాక్టర్, ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు లెన్స్ వేయించుకున్న తర్వాత ఎందుకు వాళ్ళకి బ్లర్గా అట్లా ఎందుకు కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అనేదమ్మా స్పెసిఫిక్గా ఆయన క్వశ్చన్ పాయింట్ వేకి వస్తే చాలా వరకు కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు లెన్స్ మనం మార్చేస్తున్నామంటే ఐ మొత్తం చేంజ్ అవ్వట్లేదు. అందులో ఐలో ఒక కెమెరాని భావించండి, కెమెరాలో ఒక లెన్స్ ఉంటుంది, ఆ లెన్స్ని రీప్లేస్ చేస్తున్నాం. బట్ కెమెరా లోపల వేరే అదర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. కెమెరా ఫ్రంట్ పార్ట్ లైక్ ద కార్నియా అంటే మన నల్లగొట్టు ఉంటుంది, లోపల మెయిన్ సెన్సర్ ఆఫ్ ద కెమెరా అంటే రెటినా, మన లోపల రెటినల్ లేయర్ ఉంటుంది. సో ఈ ఏరియాస్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా కొంచెం విజన్లో ఎఫెక్ట్ అనేది రావచ్చు. సో బట్ కమింగ్ బ్యాక్ టు రోబోటిక్ సర్జరీ, ఇలాంటి కండిషన్స్ని మనం కాంప్లికేటెడ్ కేసెస్లో కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం ఆ టెక్నాలజీని వాడి. డాక్టర్ గారు, ప్రీమియం లెన్సెస్ వేయించుకునే వారికి అంటే అద్దాలు లేకుండా మనం చేయగలమా? ఆ ఛాన్సెస్ ఎంతవరకు ఉంది అంటారు? ఇది ఒక మంచి ఆప్షన్ అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. బికాజ్ ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అనేది నేను క్యాట్రాక్ట్ సర్జరీ స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అండ్ ఆ ఆలోచన కూడా చాలా, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తారు, శుక్లాలు ఇంకా ముద్రాలు కదా డాక్టర్ అని అడుగుతుంటారు. బికాజ్ ఆ థాట్ మనసులో ఉంటుంది. అంటే ఒక 30 years బ్యాక్ కూడా మనం ఆలోచించిన మన దగ్గర ఉన్న లెన్స్ టెక్నాలజీ అనేది ఇంత అడ్వాన్స్డ్ ఉండేది కాదు. వేర్ మనం అద్దాలు లేకుండా ఉండగలుగుతారని ప్రామిస్ చేయగలిగే ఆప్షన్ ఉండేది కాదు. సో అవును, న్యాచురల్ విజన్ ఉన్నద్దాము, అది మచ్యూర్ అయ్యాక అప్పుడు ఆపరేషన్ చేసి అప్పుడు ఉన్న విజన్తో మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకునేవారు. బట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ లెన్సెస్లో ఎలా మారిందంటే క్యాట్రాక్ట్ వచ్చిన ముందు విజన్ ఎంత ఉందో దానికంటే బెటర్ విజన్ మనం ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత ఇవ్వగలుగుతాం. కొత్త లెన్సెస్ లైక్ ట్రైఫోకల్ లెన్సెస్ ఉన్నాయి, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ ఉన్నాయి, మల్టీఫోకల్ లెన్సెస్ ఉన్నాయి. ఈ లెన్సెస్తో కళ్ళద్దాలు వాడే అవసరం అనేది more than 90% మనం తగ్గించగలుగుతున్నాం. సో పేషెంట్ వాళ్ళ యూత్లో కంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్లో ఇంకా బెటర్ విజన్తో చూడగలుగుతున్నారు. అండ్ ఇక్కడ రోబోటిక్ సర్జరీ ప్లేస్ అ వెరీ వెరీ క్రిటికల్ రోల్ అండి. ఈ ప్రీమియం లెన్సెస్ని మనము సక్సెస్ డిఫైన్ ఎక్కడ అవుతుంది, ఆ లెన్స్ మనం ఐలో కరెక్ట్ పొజిషన్లో పెట్టగలిగామా లేదా. ఒక చిన్న 1 millimeter డీవియేషన్ కూడా వచ్చినా ఆ లెన్స్ 100% రిజల్ట్స్ అనేది ఇవ్వదు. సో ఇక్కడ రోబోటిక్ సర్జరీ ఎక్కడ హెల్ప్ అవుతుంది, నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను అనుకోండి సర్జరీ, ఐలో లెన్స్ లోపల నాకు ఓపెనింగ్ ఏ లొకేషన్లో కావాలి అది ఎగ్జాక్ట్గా నేను ఆల్మోస్ట్ ఒక దిద్దినట్టుగా చేయొచ్చు. ఐ కెన్ పొజిషన్ ఇట్ వెరీ యాక్యురేట్లీ. ఒక 0.1 millimeter రేంజ్ లోపల నేను యాక్యురేట్గా ఓపెన్ చేయగలుగుతాను. సో ఆ పెట్టబోయే లెన్స్ అనేది నేను కావాల్సిన ఎగ్జాక్ట్ పొజిషన్లో వెళ్ళి కూర్చుంటుంది. అదొకటి. కొంతమందికి కార్నియా అంటే మన నల్లగుడ్లో కూడా పవర్ ఉంటుంది. అది కన్వెన్షనల్ నార్మల్ క్యాట్రాక్ట్ బేసిక్ లెన్స్ మనం పెట్టినా అది కరెక్ట్ చేయలేము. రోబోటిక్ సర్జరీ ఏం చేస్తుంది, కార్నియా మీద ఒక చిన్న రిలాక్సింగ్ ఇన్సిజన్ అంటే లింబల్ రిలాక్సింగ్ ఇన్సిజన్స్ అంటామండి. ఆ ఇన్సిజన్ ఇచ్చి ఆ పవర్ని కూడా మనం న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాం. సో మోర్ ఇలాంటి ప్రీమియం లెన్సెస్ అండ్ కళ్ళద్దాలు లేకుండా ఉందామని అనుకున్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ఒక పెద్ద వరం అని అనుకోవచ్చు. ఓకే, అంటే యూత్ ఎక్కువగా స్పెట్స్ లేకుండా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు. ఎస్, యూత్కి అయితే ఆఫ్ కోర్స్ రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీలో యూస్ చేస్తున్నాము. దీనికి రిఫ్రాక్టివ్ సర్జరీ కూడా ఉంది. లాస్ట్ టైం ఆ టాపిక్ కూడా డిస్కస్ చేసాము, లేజిక్ సర్జరీ, స్మైల్ సర్జరీ. ఈ సర్జరీస్తో యంగ్ పేషెంట్స్కి క్యాట్రాక్ట్ లేని వాళ్ళకైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళకి మనం స్మైల్, లేజర్ సర్జరీస్ అనేది చేయలేము. వాళ్ళకి మనం లెన్స్ మీద ఆపరేషన్ చేయాలి. సో పాతకాలంలో కన్వెన్షనల్ క్యాట్రాక్ట్ సర్జరీలో ఎస్ వీవర్ అంటే రిజల్ట్స్ ఇవ్వగలిగే వాళ్ళము, కానీ ఆ కాన్ఫిడెన్స్తో విత్ ఇంక్రీస్డ్ యాక్యురసీ అండ్ ప్రెసిజన్ అనేది ఇప్పుడు వచ్చిన రోబోటిక్ టెక్నాలజీతో మనం ఇవ్వగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే కొన్ని రకాల డిసీజెస్ వచ్చేసి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి నెక్స్ట్ జనరేషన్కి. మరి క్యాట్రాక్ట్ ప్రాబ్లం అనేది కూడా నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ ఉంది అని అంటారా? క్యాట్రాక్ట్ అనేది ఒక జబ్బు కాదమ్మా, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఏజ్తో పాటు అందరికి వస్తుంది, ఒక ఏజ్కి మీకు నాకు కూడా వస్తుంది. క్యాట్రాక్ట్ ఏజింగ్ చేంజ్ డిసీజ్ కాదు. అందువల్లనే చాలా వరకు సినైల్ క్యాట్రాక్ట్ అనేది అంటాం. more than 75 to 80% క్యాట్రాక్ట్స్ అనేది ఏజ్ పరంగా అందరికి వస్తాయి. వెరీ రేర్గా
అంటే రీసెంట్గా నేను ఒక 92-year-oldని ఆపరేట్ చేశాను. సో అంత లేట్ కూడా వస్తాయి, కానీ యూజువల్గా బిట్వీన్ 60 to 70s ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా చెకప్ అయితే చేయించాలి. బికాస్ క్యాట్రాక్ట్స్ పెయిన్తో రాదు. ఓకే. సిమ్టమ్స్, దీన్ని మనం పెయిన్లెస్ ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఇన్ విజన్ అంటాం. సో మీకు నొప్పి ఏమి ఉండదు, కానీ రెగ్యులర్ చెకప్ చేయిస్తేనే మీకు క్యాట్రాక్ట్ ఉన్నదో లేదో తెలుస్తుంది. సో మనం చెకప్లో విజన్ టెస్టింగ్ చేసి డ్రాప్స్ వేసి లెన్స్ని సిచ్యువేషన్ ఎలాగుందో అది అసెస్ చేస్తాం. సో మీరు కనుక 60+ ఉంటే గెట్ ఎ రెగ్యులర్ చెకప్ డన్. అది నా అడ్వైస్. అంటే క్యాట్రాక్ట్ ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి డాక్టర్? అంటే ఏమన్నా సిమ్టమ్స్ అట్లా ఏమన్నా ఉంటాయా? ఫస్ట్ సిమ్టమ్ మీరు నోటీస్ చేస్తారు ఎర్లీ క్యాట్రాక్ట్ స్టేజెస్లో, సిమ్టమ్స్ లైక్ గ్లేరింగ్, లేకపోతే లైట్ చుట్టూ ఒక్కొక్కసారి రింగ్స్ లాగా కనపడము, నైట్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఆన్ కమింగ్ హెడ్ లైట్స్తో పాటు గ్లేరింగ్ రావడం, డ్రైవింగ్ సరిగా చేయలేకపోవడము, రీడింగ్ కోసం నార్మల్ లైట్ కట్ట ఇంకా ఎక్కువ బ్రైట్ లైట్ అవసరం పడడం, ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్తో మనం క్యాట్రాక్ట్ ఉన్నట్టుగా అనుమానం అనేది అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఒక స్టేజ్ మెచ్యూరిటీ వచ్చాక స్ట్రేట్ లైన్ విజన్ కూడా తగ్గిపోతుంది. ఆ టైంకి అయితే ఈజీగా తెలుస్తుంది. అండ్ పూర్తిగా మెచ్యూర్ అయిన క్యాట్రాక్ట్స్లో అయితే ది బికమ్ అంటే విజన్ కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో ఇలాంటి హై మెచ్యూర్ క్యాట్రాక్ట్స్లో కూడా ఎర్లియర్ కాంప్లికేటెడ్ క్యాట్రాక్ట్స్లో ఎలా ఉండేది, జస్ట్ ఒక 75% సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పేవాళ్ళు. బికాజ్ ఆ లెన్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అవ్వడము, లేకపోతే మనం లెన్స్ పొజిషన్ పెట్టడానికి లెన్స్కి సపోర్ట్ ఉండకపోవడం, మాన్యువల్ క్యాట్రాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఈ ఒక చిన్న రిస్క్ ఉండేవండి. బట్ రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ నేను చాలా ప్రిఫర్ చేస్తాను ఇలాంటి మెచ్యూర్ క్యాట్రాక్ట్స్లో. బికాజ్ హైపర్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటే కొంతమంది నిర్లక్షణం వల్ల ఆ క్యాట్రాక్ట్ ప్రాబ్లం పెరిగి పెరిగి బాగా ముదిరిపోయింది అనుకోండి, కంటి లోపల క్యాట్రాక్ట్ అనేది ఒక లిక్విడ్ రూపంలో మారి ఇట్ బికమ్స్, అంటే అర్థం చేసుకోవాలంటే ఒక మిల్క్ ప్యాకెట్ లాగా అయిపోతుందండి. సో ఆ ప్యాకెట్ని మనం యాక్యురేట్గా ఓపెన్ చేయాలి, ఆ ప్యాకెట్ని సాల్వేజ్ చేయాలి, క్యాట్రాక్ట్ అంటే ఆ మిల్కీ ఏరియాని తీయాలి, ఆ ప్లేస్లో మనం లెన్స్ పెట్టాలి. సో అలాంటి దాన్ని మనం నీడల్తో ఓపెన్ చేయడానికి వెళ్తే చేయొచ్చు, బట్ రిస్క్ ఎక్కువ అయిపోతాయి. బట్ అక్కడ మనం లేజర్ వాడి ఎగ్జాక్ట్ లేజర్ ప్రెసిషన్ చేసామనుకోండి, సేఫ్టీ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ను కూడా డీల్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది బాగా ఎక్కువ వచ్చింది యూజింగ్ దిస్ లేజర్ టెక్నాలజీ. అలాగే ఈ క్యాట్రాక్ట్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ ఆక్యుపేషన్ వైజ్ తీసుకుంటే ఎంత ఛాన్స్ ఉంది అంటారు డాక్టర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళకంటూ ఒక టైం ఏమి ఉండదు, ఎక్కువ గంటల తరబడి సిస్టమ్ దగ్గర కూర్చుంటారు, లేదంటే కొంతమంది వెల్డింగ్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఐ ఎక్కువగా లైట్స్ కింద ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఆక్యుపేషన్ అనేది ఎంతవరకు రీజన్? లక్కీగా మీకు బ్రైట్ లైట్స్ వల్ల అంత రిస్క్ లేదేమో అమ్మా సింధూరా గారు. బట్ ఎక్కువగా రైతులు అనుకోండి, యూవీ లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, డస్ట్ అండ్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా చూస్తుంటాము. ఐటీ వాళ్ళలో అండ్ కామన్గా నేను ఇప్పుడు ఈ మధ్య చూస్తుంది ఏంటంటే, చాలా మంది యాజ్ ఎ సెడ్ ఇప్పుడు అంటున్నాను చూడండి, ఎర్లీ 40sలో కూడా క్యాట్రాక్ట్స్తో ప్రెజెంట్ అవుతున్నారు. ఇందులో స్ట్రెస్ అనేది ఒక క్రిటికల్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఇర్రెగ్యులర్ డైట్, అన్హెల్దీ హ్యాబిట్స్, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో క్యాట్రాక్ట్ మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయలేము, కానీ డెఫినెట్గా డీలే అయితే చేయొచ్చు. అంటే లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఖచ్చితంగా మనం ఆ క్యాట్రాక్ట్ రావడం అనేది డీలే చేయొచ్చు, నో డౌట్. ఓకే, యూ క్యాన్ డూ దట్. అంటే ఈ రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీకి డాక్టర్ ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉందా? పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే చేయాలి అనేసి ఏమైనా ఉందా? లేదండి, రోబోటిక్ సర్జరీ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా సేఫ్గా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ యంగర్ ఏజ్ గ్రూప్ క్యాట్రాక్ట్స్లో రోబోటిక్ సర్జరీ చేయడం అనేది ఇస్ ఈవెన్ బెటర్ దెన్ కన్వెన్షనల్ సర్జరీ. ఏజ్తో పాటు ముదిరిన శుక్లంలో ఏమవుతుంది, ఆ లెన్స్ అనేది ముదిరి ఆ లెన్స్ కవర్ అంటే క్యాప్స్యూల్ ఏమంటామో అది కొంచెం ఫర్మ్ అవుతుంది. సో ఫిజికల్గా నీడిల్తో ఓపెన్ చేయడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. వేరేజ్ యంగర్ పేషెంట్స్లో అదే క్యాప్స్యూల్ బాగా ఇలాస్టిక్గా ఉంటుంది. సో మనం సైజ్ చేయాలంటే మన ఓపెనింగ్ నేను ఒక ఐడియల్గా బిట్వీన్ 5 to 5.5 mm ఓపెనింగ్ ఉంటే మంచిగా ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్గా నేను చేయాలంటే ఇలాస్టిక్ లెన్స్లో ఫిజికల్గా చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. బట్ ఆ రోబోటిక్లో నేను ఆ డేటా నంబర్ అంతా ఫీడ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్లీ ఏ సైజ్ ఓపెనింగ్ కావాలో నాకు ఆ లేజర్ చేసి పెడుతుంది. సో ఇట్ ఈస్ యాజ్ అ సర్జన్ ఈ టెక్నాలజీ అనేది చాలా వరకు ఇట్ హెస్ మేడ్ అస్ ఏమంటారు చాలా కాన్ఫిడెంట్ ఇన్ డీలింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ అమ్మా.
So no doubt it is a big add-on for all surgeons. Of course, every surgeon ante to do this surgery, surgeons are training anedi change certification on a program untundi. So all surgeons cannot do robotic surgery. Robotic surgery technology ekkada undo అక్కడ కొంతమంది సర్జన్స్ ఈ సర్టిఫికేషన్ కోర్స్ చేయించుకున్న వాళ్ళు ఈ టెక్నాలజీలో ట్రైన్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్జన్స్తో చేయించుకోవడం అనేది మంచిది. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రవీణ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. చెప్పండి ప్రవీణ్. సార్ మాకు డయాబెటిక్ రెటినోపతి అని ట్రీట్మెంట్ అని మాకు 3 సిట్టింగ్స్ అయినా సార్, వీక్లీ 1 సిట్టింగ్స్ రెటినోపతిది ఫ్లాష్ అవుట్ చేసిన మిషన్ లో పెట్టేసి ఫైరింగ్ లాగా వీక్లీ వన్స్ 3 వీక్స్ అయిపోయింది. అక్టోబర్ 31st అయింది. 3 months తర్వాత రమ్మన్నారు. ఇప్పటికైనా బ్లరీ విజన్ ఉంది. అదే దాని గురించి సార్ మీ ఏజ్ ఎంత ప్రవీణ్? సారీ 51 సార్. మీ ఏజ్ 51 అండ్ షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు? 3 years నుంచి ఉంది. 3 years నుంచి షుగర్ అండ్ ఆల్రెడీ లేజ్. సో సి రెటినోపతి అనేది ఇప్పుడు కోర్స్ మన టాపిక్ ఇక్కడ వేరేగా ఉంది, మేము క్యాట్రాక్ట్ సర్జరీస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ రెటినోపతి అనేది రెటినాని మనం రీప్లేస్ చేయలేమమ్మా. సో ఇందులో కొంత జాగ్రత్త పడి రెగ్యులర్గా చెకప్ అయితే చేయిస్తూ ఉండాలి మీరు. రెటినా స్పెషలిస్ట్ ఉంటారు. అన్ఫార్చునేట్ నా స్పెషాలిటీ కాదు, మాది క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ ఇస్ మై స్పెషాలిటీ. బట్ రెటినోపతిని మనము 3 months తర్వాత రమ్మన్నాడు. అవునండి. 3 months తర్వాత వచ్చిన తర్వాత మీ విజన్ ఇంప్రూవ్మెంట్ బట్టి ఉంటది కదా ఐ సైట్ ది. అవునండి. అప్పుడు నాది +2.25 ఉంది రెండు ఐస్ లో. +2.25 ఉన్నది. అవును. అదే మేము ఇప్పుడు 2 months అయిపోయింది దాదాపు. మోస్ట్లీ తన్వి ఐ సెంటర్ అని సికింద్రాబాద్ లో సంగీత్ థియేటర్ దగ్గర ఈస్ట్ మారేడుపల్లి డాక్టర్ రాజేష్. అలా కదన్నా, ఇప్పుడు మీకున్న డయాబెటిక్ రెటినోపతి కండిషన్ని లేజర్ సిట్టింగ్స్ ఆల్రెడీ 3 సిట్టింగ్స్ కంప్లీట్ అయ్యాయి అన్నారు. సో ఒక టైం గ్యాప్ తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేసి నరంలో ఏదైనా వాపు ఏదైనా ఉందా అదంతా జడ్జ్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మీకు. డాక్టర్, రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ యొక్క సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? 100% సక్సెస్ రేట్ మంచిగా రావాలి అని అంటే పేషెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఫస్ట్ థింగ్ అయితే యాక్యురసీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మోర్ దెన్ 99.99% యాక్యురసీ రేట్ ఉంటుంది. 100% ఎందుకు అన్నమంటే వీ డోంట్ వాంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్ ఇన్ ఎనీథింగ్. అండ్ ఏ సర్జరీ అయినా it is an unpredictable point కాబట్టి. బట్ అయినా కంపేర్ టు నార్మల్ సర్జరీస్ ఇట్ ఈస్ బాగా సేఫ్గా ఉంటుంది అండ్ యాక్యురేట్గా ఉంటుంది. ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ పార్ట్ గురించి మీరు అడిగారు. ప్రీ ఆపరేటివ్ పార్ట్ అయితే యాజ్ ఎ నార్మల్ సర్జరీ, ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీలో మనం అడ్మిట్ చేసే అవసరం పడదు, డే కేర్ సర్జరీ. సో వచ్చి చేయించుకొని అదే రోజు మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. క్యాట్రాక్ట్ సర్జరీ మీరు సపోజ్ ఏమైనా హార్ట్ కండిషన్స్తో సఫర్ అవుతున్నారు, బ్లడ్ థిన్నర్స్ కనుక వాడుతున్నారంటే ఆ బ్లడ్ థిన్నర్స్ అనేది ఒక 2 to 3 days ముందు స్టాప్ చేయాల్సి వస్తుంది. పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఒక 1 week వరకు ఫేస్ అండ్ హెడ్ డ్రైగా ఉంచాల్సి వస్తుంది. ఆఫ్టర్ అ వీక్ మీరు మీ రూటీన్ వర్క్ అనేది రిస్యూమ్ చేయగలుగుతారు. కంపేర్డ్ టు కన్వెన్షనల్ సర్జరీ ఇది క్వైట్ ఫాస్ట్, బికాస్ కన్వెన్షనల్ సర్జరీస్లో అయితే మనం ఫేకో సర్జరీస్ అని చేసామంటే అట్లీస్ట్ ఒక 2 to 3 weeks రెస్ట్ అయితే అడ్వైస్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, నరేష్ గారు సూర్యాపేట నుంచి. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే నరేష్. నమస్తే సార్. మా అమ్మకి ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లం వల్ల కంటి చూపు తగ్గుతుంది సార్. సారీ అమ్మ, నాకు అర్థం కాదు. ఒకసారి మళ్ళీ చెప్పారా నరేష్ గారు? సార్ చెప్పండి, వినిపిస్తుంది. సార్ మేము ఏ హాస్పిటల్ పోయినా జెనెటిక్ ప్రాబ్లం చెప్తున్నారు సార్. అంటే జెనెటిక్ ప్రాబ్లం ఓకే. అంటే ఎవరికి అంటున్నారు? మెల్లిమెల్లిగా వాళ్ళ డాటర్ కి మీ అమ్మాయికి తగ్గిపోతుందంట. కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సారీ రమేష్ గారు, అక్కడ అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి ట్రీట్మెంట్ అయితే ఉండదు. బట్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏదో మనం చూసాకే చెప్పగలుగుతాము. ఆ కండిషన్ పేరేమని చెప్పారు మీకు? డాక్టర్ గారు, మరి ఈ టెక్నాలజీ ఇంత బాగున్నప్పుడు మరి ప్రతి కంటి ఆపరేషన్ని రోబోటిక్ ద్వారానే ఎందుకు చేయట్లేదు అని అంటారు?
ప్రతి ఆపరేషన్లో మన టెక్నాలజీ వాడగలిగితే ఇంకా మంచిగా ఉండేదమ్మా. బట్ మెయిన్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఆ మెషిన్ అనేది అంత చీప్ కాదు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ మెషిన్. దాన్ని కొనడము కాకుండా దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇట్స్ ప్రిటీ ఎక్స్పెన్సివ్. సో అఫోర్డబిలిటీ పరంగా ప్రతి ఐ క్లినిక్లో అయితే మీకు ఈ టెక్నాలజీ దొరకదు. నేను అన్నట్టుగా మేజర్ ఐ హాస్పిటల్ చైన్స్లో అయితే వాళ్ళు దే కెన్ ఆ టెక్నాలజీ అఫోర్డ్ చేయగలుగుతారు. అదే కాస్ట్ని మనం వీలైన తక్కువ కాస్ట్లో మన పేషెంట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామమ్మా. సో అలా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, కంపేర్ టు వాట్ కాస్ట్ ఆ మషిన్ కాస్ట్ ఎంత ఉంటుందో కంపేర్ టు ద కాస్ట్ వేర్ యాక్చువల్లీ అఫోర్డింగ్ టు ద పేషెంట్, నిజంగా కంపేర్ టు ఆ సర్జరీతో ఉన్న వాల్యూ ఎంత ఉందో డెఫినెట్గా అయితే ఇట్ ఈస్ క్వైట్ రీజనబుల్ అని నాకు అనిపిస్తుంది. సెకండ్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే, చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఈ రోబోటిక్ సర్జరీని యాక్సెప్ట్ చేయవు. బికాస్ దే వాంట్ టు కీప్ వాళ్ళ కాస్ట్ ఎంత తక్కువగా ఉంటారో దే వాంట్ టు అడ్వైజ్ బేసిక్ సర్జరీస్. అయినా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ టెక్నాలజీని అలౌ చేస్తారు అండ్ వాళ్ళు చేయించుకుంటున్నారు కూడా సర్జరీ. డాక్టర్ గారు, రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.